అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ స్కోప్స్. ఈ స్కోప్స్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కానీ లేదా మన కోడ్ లోపల మనం డిక్లేర్ చేస్తున్న వేరియబుల్స్ తాలూకా పొజిషన్ ఏంటి, మనం ఏ పొజిషన్లో వేరియబుల్ డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్ తాలూకా వాల్యూస్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా, ఎక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నామా అనేదే ఈ స్కోప్స్ తాలూకా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ స్కోప్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ యాపిల్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి రెడ్ ఇన్ కలర్ అని ఒక వాల్యూ అసైన్ చేశారు. అలాగే ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఫ్రూట్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది ఒక స్టేట్మెంట్ తీసుకొని ఈ స్టేట్మెంట్కి దిస్ ఈజ్ ఫ్రూట్ అవుట్పుట్ అని ఒక స్టేట్మెంట్ రాసి ఈ ఫంక్షన్ లోపల ఈ యాపిల్ వేరియబుల్ను కూడా యూజ్ చేసి ఈ ఫంక్షన్కి పాస్ చేశాను. అంటే ఈ ఫంక్షన్ మనం కాల్ అయినప్పుడు ఈ యాపిల్ తాలూకా వాల్యూ కూడా మనకి రిటర్న్ అయ్యేటట్టు. ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి మనకు వస్తున్న అవుట్పుట్ని చూడటానికి ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఈ ప్రింట్ ఫంక్షన్ లోపల ఈ ఫ్రూట్ని ఇలా పాస్ చేసి కాల్ చేశాను. సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్లో ఈ స్టేట్మెంట్ అనేది ఈ యాపిల్ తాలూకా వాల్యూతో పాటు మనకి ఇలా రావాలి. చూడండి, దిస్ ఈజ్ ఫ్రూట్ అవుట్పుట్ అని ఇది మనకి ఈ ఫంక్షన్లో మనం రాసిన స్టాటిక్ స్టేట్మెంట్. అండ్ యాపిల్ తాలూకా వాల్యూ అనేది ఈ రెడ్ ఇన్ కలర్ డైనమిక్గా వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యాపిల్ అనే వేరియబుల్ ఈ ఫ్రూట్ అనే ఫంక్షన్కి బయట ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఈ వేరియబుల్ని ఈ ఫంక్షన్ లోపల కూడా పాస్ చేసామో అప్పుడు ఈ యాపిల్ తాలూకా వాల్యూ కూడా మనకి ఈ ఫంక్షన్ నుంచి అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి మ్యాంగో అని ఒక పేరు పెట్టారు. ఈ మ్యాంగో ఫంక్షన్ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది రిటర్న్ దిస్ ఈజ్ మ్యాంగో ఫంక్షన్ అని ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ రాసి దీనికి కూడా యాపిల్ ఈ వేరియబుల్ని పాస్ చేశారు. అలాగే ఈ మ్యాంగో ఫంక్షన్ నుంచి మనకు వస్తున్న అవుట్పుట్ చూడటానికి ఈ ప్రింట్ ఫంక్షన్లో కూడా మ్యాంగో ఫంక్షన్ కాల్ చేసి సేవ్ చేసి రన్ చేస్తే చూడండి ఈ మ్యాంగో ఫంక్షన్ నుంచి మనకు వస్తున్న అవుట్పుట్ కూడా ఇలా వచ్చింది. అంటే ఈ యాపిల్ అనే వేరియబుల్ని మనం ఎన్ని ఫంక్షన్స్లో అయినా సరే యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో దీన్నే గ్లోబల్ వేరియబుల్ అంటారు. అంటే ఈ యాపిల్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని ఈ ఫైల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్కోప్స్లో లోకల్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఈ లోకల్ వేరియబుల్స్ ఏంటంటే మనం ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఇక్కడ ఈ కోడ్ ముందు కామెంట్ చేసి లోకల్ వేరియబుల్స్కి ఎగ్జాంపుల్ కింద ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి లోకల్ శాంపుల్ అని ఈ లోకల్ శాంపుల్ పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ నుంచి మనకు వస్తున్న అవుట్పుట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ వేరియబుల్కి యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తూ ఈ వేరియబుల్కి మధు అని ఒక వాల్యూ అసైన్ చేశారు. ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ లోపల కదా మన ఈ వేరియబుల్ అనేది ఉంది. ఇక్కడ ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఈ యూజర్ నేమ్ని ప్రింట్ చేసి ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు లోకల్ శాంపుల్ని ఇలా కాల్ చేస్తే రన్ చేసినప్పుడు చూడండి మనకి ఈ లోకల్ శాంపుల్ నుంచి వస్తున్న అవుట్పుట్ అనేది ఈ మధు అని మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి మనకి ఈ యాపిల్ అనే ఒక గ్లోబల్ వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ బయట ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఈ ప్రింట్ ఫంక్షన్కి యాపిల్ అని ఈ వేరియబుల్ అలాగే ఇంకొక ప్రింట్ ఫంక్షన్లో యూజర్ నేమ్ను కూడా ఈ సెకండ్ ప్రింట్ ఫంక్షన్లో పాస్ చేస్తున్నాను యూజర్ _నేమ్. ఇప్పుడు చూడండి సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. అంటే ఈ యూజర్ నేమ్ అనేది వేరియబుల్ కాదు అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. అయితే ఇక్కడ ఎర్రర్ కూడా చూడండి నేమ్ యూజర్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ లోకల్ శాంపుల్ అనే ఈ ఫంక్షన్ లోపల మనకి యూజర్ నేమ్ అనే వేరియబుల్ ఉంది. అయితే ఈ యాపిల్ అనేది ఈ ఫైల్ లోపల గ్లోబల్గా ఉంది కాబట్టి ఈ యాపిల్ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ యూజర్ నేమ్ అనే ఈ వేరియబుల్ మాత్రం ఈ ఫంక్షన్కి మాత్రమే సంబంధించింది కాబట్టి దీన్ని బయట యూజ్ చేయడం కుదరదు. ఇదే లోకల్ వేరియబుల్. అండ్ స్కోప్స్లో ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ గ్లోబల్ కీవర్డ్.
ఈ గ్లోబల్ కీవర్డ్ కూడా మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ కూడా కామెంట్ చేసి చూడండి, ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటారు. x ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకొని ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్కి గ్లోబల్ _sample ఈ పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ లోపల x ఈజ్ ఈక్వల్ టు x+5 అని రాసి x+5. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఈ xని ప్రింట్ చేసి ఈ గ్లోబల్ శాంపుల్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇలా కాల్ చేసి సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఏంటి? కెనాట్ యాక్సెస్ లోకల్ వేరియబుల్ x వేర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ వాల్యూ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే x అనేది మనం గ్లోబల్గా డిఫైన్ చేసాం, అంటే x ఈజ్ ఈక్వల్ టు 10 అనేది గ్లోబల్గా ఉంది. అయితే ఈ ఫంక్షన్ లోపల మనం xని కంప్యూట్ చేసేటప్పుడు xకి ఇంకొక వాల్యూని యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రం మనకి ఎర్రర్ వస్తుంది. అది ఎందుకు అంటే ఇక్కడ ఈ xకు ఉన్న వాల్యూని మాడిఫై చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఈ గ్లోబల్ అనే కీవర్డ్. ఈ కీవర్డ్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ లోపల కూడా ఈ వాల్యూ ఏదైతే ఉందో, గ్లోబల్ వేరియబుల్ తాలూకు వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేయడం కుదురుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ అనే ఒక కీవర్డ్ తీసుకొని ఈ కీవర్డ్తో xని డిక్లేర్ చేస్తే ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ అనేది 15 కింద మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 15 అని అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని 5 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 125 కింద మార్చి సేవ్ చేసి రన్ చేస్తే అంటే ఇప్పుడు xకున్న వాల్యూకి ఇంకొక 125 అని ఇంకొక వాల్యూ యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్ 135 వచ్చింది. సో ఇలాగా ఈ గ్లోబల్ వేరియబుల్కి ఉన్న వాల్యూని ఫంక్షన్ లోపల మ్యానిపులేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసేది గ్లోబల్ అనే కీవర్డ్. అండ్ ఇప్పుడు స్కోప్స్లో నాన్ లోకల్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ నాన్ లోకల్ ఏంటంటే చూడండి మనకు ఒక ఫంక్షన్ ఉండి ఆ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటే దీన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెంట్ చేసి ఇక్కడ చూడండి మనకి అవుటర్ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ లోపల ఇన్నర్ ఫంక్షన్ అని ఇంకొక ఫంక్షన్ ఉంది. ఇది ఇప్పుడు ఒక నెస్టెడ్ ఫంక్షన్. ఈ అవుటర్ ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఇన్నర్ ఫంక్షన్ లోపల మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తే అది మనకి ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఈ అవుటర్ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ని మ్యానిపులేట్ చేయడానికి ఇన్నర్ ఫంక్షన్లో మనం యూజ్ చేసేది నాన్ లోకల్ అనే కీవర్డ్. ఈ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఈ అవుటర్ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ తాలూకు వాల్యూని ఇన్నర్ ఫంక్షన్లో కూడా మ్యానిపులేట్ చేయొచ్చు ఇలా. సో ఇది నాన్ లోకల్ తాలూకా పర్పస్. అండ్ స్కోప్స్లో ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ లోకల్స్ ఫంక్షన్. ఈ లోకల్స్ అనేది స్కోప్స్లో ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ద్వారా మన ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్ని ఒక డిక్షనరీ కింద అవుట్పుట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఫ్రెండ్ అని ఒక పేరు పెట్టారు. ఈ ఫ్రెండ్ అనే ఫంక్షన్ నుంచి కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసి నేమ్ అనే వేరియబుల్కి సురేష్ అని ఒక వాల్యూ, తర్వాత ఏజ్ అని ఈ వేరియబుల్కి 30 అని ఒక వాల్యూ, తర్వాత డెవలపర్ అని ఈ వేరియబుల్కి డెవలపర్ ట్రూ, ఇలాగా ఒక 3 వేరియబుల్స్ ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసి ఇప్పుడు చూడండి ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఈ ప్రింట్ ఫంక్షన్కి ఈ లోకల్స్ అని ఈ ఫంక్షన్ని పాస్ చేస్తున్నాను. ఈ లోకల్స్ అనేది ఫంక్షన్ కాబట్టి పెరాంథసిస్ కూడా యూజ్ చేస్తాం. అంటే ప్రింట్ పెరాంథసిస్ లోపల లోకల్స్ అనే ఫంక్షన్ పెరాంథసిస్తో పాస్ చేసి ఇప్పుడు ఈ ఫ్రెండ్ అనే ఈ ఫంక్షన్ని కాల్ చేసి సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్లో ఒక డిక్షనరీ వస్తుంది. అంటే ఈ డిక్షనరీ లోపల ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఫ్రెండ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ లోపల నుంచి మనం ఎలాంటి వేరియబుల్ని అవుట్పుట్ చేయలేదు. అంటే ప్రింట్ చేసేటప్పుడు లోకల్స్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను తప్పించి నేమ్ కానీ ఏజ్ కానీ డెవలపర్ కానీ ఈ 3 వేరియబుల్స్లో ఏ ఒక్కదాన్ని కూడా నేను ప్రింట్ ఫంక్షన్కి పాస్ చేయలేదు. కానీ ఈ లోకల్స్ ఫంక్షన్ అని ఎప్పుడైతే యూజ్ చేశానో యాక్చువల్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ కూడా వాటి తాలూకా వాల్యూస్తో డిక్షనరీ లాగా ఇలా అవుట్పుట్ వచ్చింది. ఇది ఈ లోకల్స్ ఫంక్షన్ తాలూకా పర్పస్. అలాగే మన ఫంక్షన్ లోపల ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ తాలూకా కౌంట్ని కూడా మనం గెట్ చేయొచ్చు. దానికి మనం యూజ్ చేసేది లెంత్ అనే ఫంక్షన్.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లోకల్స్ ఫంక్షన్ నుంచి మనకి డిక్షనరీ కదా అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్స్ తాలూకు కౌంట్ ఇప్పుడు 3 మనకు తెలుసు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మన ఫంక్షన్స్ లోపల నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉండొచ్చు. ఆ వేరియబుల్స్ తాలూకా కౌంట్ గెట్ చేయడానికి మనం ఈ లెంత్ అనే ఈ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. సో len అనే ఈ ఫంక్షన్కి పెరాంథసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ లోకల్స్ అనే ఈ ఫంక్షన్ని పాస్ చేసి ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే ఇప్పుడు చూడండి, నేమ్ అని, ఏజ్ అని, డెవలపర్ అని 3 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి కౌంట్ 3 అని అవుట్పుట్ వచ్చింది. ఏది ఈ లెంత్ ఫంక్షన్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరియబుల్ యాడ్ చేస్తాను, సిటీ అని. ఈ వేరియబుల్ యాడ్ చేసి దీనికి ఒక వాల్యూ అసైన్ చేశారు. సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తే ఇప్పుడు మనకి ఈ ఫ్రెండ్ అనే ఫంక్షన్లో 4 వేరియబుల్స్ ఉన్నాయి. వాటి తాలూకా కౌంట్ 4 అని ఈ లెంత్ ఫంక్షన్ ద్వారా మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది.